లక్ష్మారెడ్డి పైన మాది ఆలేరు గ్రామము. మా భార్య పేరు రామలమ్మ. మా భార్యకి ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్ అయితే శివ హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆమె ఉండేమన్నది కొంచెం ఇబ్బంది ఉంది కదా, రాఘవేంద్ర హాస్పిటల్కి వెళ్ళండి నేను చెప్తానని చెప్పింది. రాఘవేంద్ర హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1-2 గంటల సేపు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బాగా ఆమెకు ఆయాసం ఇట్లా ఎక్కువ అయ్యేసరికి ఆటో మాట్లాడుకొని గాయత్రి హాస్పిటల్కి వెళ్ళండి. ఏమైంది సార్ అని మేము అడిగినాం. అడిగితే మీకు షుగర్ లెవెల్ పడిపోయినామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అప్పటికి ట్రీట్మెంట్ అది టెస్టులు ఇట్లా ఏం చేయలేదు ఇక్కడ. అదే ఏం చేయకుండా రాతపూర్వకం చెప్పి మాకు షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోయినా అంటే ఇప్పుడు చెప్తే ఎట్లా సార్ అని మేమంటే ఏం కాదు మీరైతే అక్కడికి వెళ్ళండి, నేను కూడా మీతో పాటు వస్తున్నా అని చెప్పి మమ్మల్ని అక్కడ పంపించాడు. అక్కడ పంపించేసరికి ఆమె ఆయాసం ఎక్కువ అయిపోయింది. గాయత్రి హాస్పిటల్ కడతారు ఎక్కువ సార్ వస్తా అని చెప్పి సార్ వాటికి రాలేదు. అబ్బాయి టెన్షన్ లో సార్. ఆలేరు గ్రామానికి చెందిన రాములమ్మ డెలివరీ కోసం ఇప్పుడు డెలివరీ కోసం శివనరసింహ హాస్పిటల్కి వచ్చింది. అక్కడ సీరియస్ అని చెప్తే ఇక్కడ రాఘవేంద్ర హాస్పిటల్లో ఇక్కడ చికిత్స పొందుతున్నది. ఇక్కడ డాక్టర్ ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆమెకు బీపీ కానీ షుగర్ కానీ ఎట్లా ఉందని ఉడకంగా కుటుంబ సభ్యులకు కానీ భర్తకు కానీ ఏ విషయం చెప్పలేదు రాఘవేంద్ర డాక్టర్. చెప్పకపోవడంతోన ఆమె సీరియస్ ఎక్కువైతే 1-2 గంటలు ఇక్కడ ఉంచుకొని సీరియస్ ఎక్కువైతే అప్పుడు మీ భార్య బాగాలేదు, నువ్వు ఎమ్మడే నువ్వు గాయత్రికి తీసుకుపోవాలని చెప్పేసి భర్తకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రాణానికి సగం పోవడానికి కారణం రాఘవేంద్ర డాక్టర్ లక్ష్మారెడ్డి. ఈ లక్ష్మారెడ్డి పైన చర్య తీసుకోవాలి. ఇలాంటి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. పేదలతో ఆయన చెలగాటం ఆడడం సరైనది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా, కేవీపీఎస్ గా. ఇక్కడ ఏంటంటే ఈ డాక్టర్ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. రాఘవేంద్ర సార్ డాక్టర్ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. కనీసం ఇప్పటి వరకు ఆమెకు షుగర్ లేదు, కానీ షుగర్ ఉంది అంటున్నాడు ఇప్పుడు. కానీ షుగర్ ఉన్నది ముందు చెప్పాలి కదా, ఏం జరిగింది ముందు చెప్పాలి కదా. ఇప్పుడు కుటుంబ సభ్యులకు చెప్తే వాళ్ళు ఆలోచన చేసుకొని ఎక్కడ వెళ్ళాలనేది నిర్ణయం చేసుకుంటారు. ఎక్కడ చెప్పకుండా ఏం చెప్పకుండా మీరు ఎమ్మడే సీరియస్ ఉంది వెళ్ళిపోండి అని చెప్పి వరకు లాస్ట్కు ప్రాణం ఇక్కడనే పోయింది. ఈ డాక్టరే కారణం దాన్ని.